పరిగెత్తి పాలు తాగడం కంటే నుంచొని నీళ్ళు తాగడం బెటర్ అని తెలుసా మీ అందరికీ? సో చాలామంది పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, మనందరికీ తెలిసినటువంటి సామెత. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఈ సామెతకి సంబంధించి అట్లాగే కొన్ని బిజినెస్కి సంబంధించి ఒక లింక్ చేసి నేను మీకు ఒక కేస్ స్టడీ చెప్పబోతున్నాను. సో అదేంటి అంటే బిగ్ బజార్ అండ్ డీమార్ట్. ఈ రెండింటి గురించి మీకు తెలుసు కదా. ఒకరేమో పరిగెత్తి పాలు తాగుతూ పడిపోయారు, ఒకరేమో అలాగే నుంచొని ఇప్పుడేమో క్రోడ్స్ ఆఫ్ టర్న్ ఓవర్ వస్తూ తను ఒక రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు ఇండియాలో. సో మీకు అర్థమైపోయింది కాబట్టి డీమార్ట్ అండ్ బిగ్ బజార్ ఏంటో చూద్దాం అసలు మనం. సో డీమార్ట్ వచ్చేసి మనకి 2002లో స్టార్ట్ అయింది. బిగ్ బజార్ వచ్చేసి 2001లో స్టార్ట్ అయింది. సో బిగ్ బజార్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది నేను మీకు చెప్తాను. సో 2001లో ఒక రీటైల్ మార్కెట్ చైన్గా ఎంతో అద్భుతంగా పైకి ఎదిగినటువంటి బిగ్ బజార్ సడన్గా ఎందుకు బోల్తా పడింది? అదేవిధంగా డీమార్ట్ అసలు అనుకోని ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి 2011 వరకు కూడా ఎటువంటి అంత క్రేజ్ని సంపాదించుకోకుండా ఇప్పుడు సడన్గా ఎంతో క్రేజ్ని సంపాదించుకొని సూపర్గా ఎదిగింది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటో నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో కిషోర్ బియానీ 1999లో ఒకసారి చెన్నై వెళ్ళారంట. సో చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక స్టోర్ని చూసి ఆ స్టోర్లో చాలా ఒక ఐటమ్స్ మన ఇంట్లో వాడుకునే సామాన్లు అన్నీ కూడాను అందులో ఉండటం చూసి తాను ఇదే విధంగా మనం ఎందుకు చేయకూడదని ఒక ఆలోచనతో తాను కోల్కతాలో 2000వ సంవత్సరంలో ఈ యొక్క బిగ్ బజార్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో 2000లో బిగ్ బజార్ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, అతను ఇంతకుముందు ఒక క్లోత్స్ బిజినెస్ చేసేవారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా సిల్క్ క్లోత్స్ బిజినెస్ అయితే ఉండేది. సో తనకి అది ఇష్టం లేకుండా తినే వచ్చేసి సపరేట్గా బయట జస్ట్ ట్రౌజర్స్, జీన్స్ యొక్క క్లోతింగ్ బిజినెస్ ఉండేది. సో ఆ బిజినెస్లో మంచి సక్సెస్ రావడంతో తను ఏమనుకున్నాడంటే, సో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా. సో మనందరికీ తెలుసు కదా, ఒకప్పుడు సామాన్లు తెచ్చుకోవాలంటే ఏం చేస్తాం, ఒకసారి మార్కెట్కి వెళ్తాం, ఒకసారి వెజిటబుల్స్ కూరగాయలు తెచ్చుకోవాలనుకుంటే రైతు బజార్కి వెళ్తాము, అండ్ ఏమైనా ఫ్యాషన్ ఐటమ్స్ తెచ్చుకోవాలంటే షాపింగ్ మాల్స్కి వెళ్తాము. సో ఇట్లా అన్నీ ఒకే చోట దొరికితే బెటరు, దూరంగా తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక మంచి ఐడియాతో బిగ్ బజార్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరు? కిషోర్ బియానీ. సో ఫైనలీ ఏం జరిగింది అంటే, కిషోర్ బియానీ మంచిగానే స్టార్ట్ చేశారు. 2001లో మంచి రెస్పాన్స్ వచ్చింది, జనాలందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తాను పేరు తెచ్చుకున్నారు. ఒక 2001లో కోల్కతాలో తను ఫస్ట్ స్టార్ట్ చేశారు. అండ్ దాంతో తర్వాత వేరే చోట్ల కూడా అంతా విస్తరించారు. ఆల్మోస్ట్ 2011 కల్లా ఒక్క బిగ్ బజార్ కాస్త 250 బిగ్ బజార్ షోరూమ్కి వేదిక అయిందనమాట. సో ఆ తర్వాత తను ప్యాంటలూన్స్ తీసుకున్నారు, యాజ్ వెల్ యాజ్ ఎఫ్బీబీ అండ్ ఇట్లా చాలా యొక్క బిజినెస్ బ్రాండెడ్స్ కూడా తానే తీసుకోవడం జరిగింది. మంచి పేరు వస్తున్న టైంలో కిషోర్ బియానీ ఎందుకు బొక్కబోర్లా పడ్డారో అది నేను మీకు చెప్తాను. అండ్ ఇదే సమయంలో ప్యారలల్గా డీమార్ట్ కూడా వచ్చింది. సో డీమార్ట్ ఏమో 2002లో స్టార్ట్ అయింది, బిగ్ బజార్ ఏమో 2001లో స్టార్ట్ అయింది. బిగ్ బజార్కి కాంపిటీషన్గా 2002లో స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేస్తే 2011 వరకు కూడాను ఎటువంటి వాళ్ళకి గ్రోత్ అనేది అంతగా లేదు. సో 2011 వరకు ఓన్లీ డీమార్ట్కి 11 స్టోర్స్ మాత్రమే ఉంటే, కేవలం 10 నుంచి 11 స్టోర్స్ ఉన్నాయి. బట్ బిగ్ బజార్కి మాత్రం 10 ఏళ్లలో 250 స్టోర్స్ వచ్చాయి. సో ఎంత డిఫరెన్సో చూడండి. సో ఇదే బిగ్ బజార్ విషయంలో బెడిసి కొట్టింది, బట్ డీమార్ట్కి ప్లస్ అయింది. సో ఎందుకు డీమార్ట్కి ప్లస్ అయింది అంటే, ఎవరైతే రాధాకృష్ణ ధమాని డీమార్ట్ చైర్పర్సన్ ఉన్నారో అతను ఏంటి అంటే ఒక మంచి స్ట్రాటజీతో నిత్యావసర సరుకులు పేదరికం ఉన్న వారందరికీ కూడా ఉపయోగపడేలాగా సరుకులన్నీ కూడా ఒకే చోట ఉండేలా తాను డిజైన్ చేశారు డీమార్ట్ని. సో డీమార్ట్ ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అంటే, మనందరికీ తెలుసు కదా, వాటికి ఓన్ ప్లేసెస్ అన్నవి ఉంటాయన్నమాట. సో తను ఓన్ ప్లేసెస్ తీసుకుంటారు. తర్వాత కస్టమర్స్ దగ్గర నుంచి కూడాను చాలా ఆఫర్స్ అనేవి ప్రకటించడం జరుగుతుంది. బిగ్ బజార్ కూడా ఇదే ప్రకటించింది. సో బిగ్ బజార్ ఏం చేస్తుందంటే, నెంబర్ 1 వచ్చేసి ఆ ప్లేస్ని రెంట్కి తీసుకుంది, లోన్స్ తీసుకొని మరీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసింది. ఎప్పుడైనా సరే కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ప్రాఫిట్ నుంచి మనం ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి తప్ప, ఎక్స్పాన్షన్ చేసుకోవాలి తప్ప మళ్ళీ లోన్స్ తీసుకోవడం వల్ల అది బిగ్ బజార్కి బెడిసి కొట్టింది. ఇక 2008లో ఆర్థిక మాన్యం బాగా వచ్చింది. సో ఎకనామికల్ లాసెస్ అన్ని కంపెనీస్కి అన్నిటికీ వచ్చాయి. అదే టైంలో 4,000 కోట్ల రూపాయలతో వెనుకబడిపోయింది బిగ్ బజార్. సో అంతటితో ఆగకుండా ఏం చేశారు, మళ్ళీ 2012కి ఇంకా లోన్స్ తీసుకొని మళ్ళీ మొదలుపెట్టారు. సో ఎక్కువ ఎక్స్పాన్షన్. సో ఆ టైంలో కూడా మళ్ళీ ఏమైంది అంటే 12,000 కోట్లకి ఈ యొక్క అప్పు పెరిగిపోయింది బిగ్ బజార్ది. సో ఈ విధంగా రెంట్ ప్లేసెస్ అవ్వడం వల్ల, ఆ తర్వాత
కస్టమర్కి కూడా ఆఫర్స్ సంబంధించి బిగ్ బజార్కి డీమార్ట్కి అంత పొంతన లేకుండా పోయేది. ఎందుకు అంటే వీళ్ళు కస్టమర్స్కి 60 to 90 days ఎవరైతే వారికి కాంట్రాక్టర్స్ ఎవరైతే వాళ్ళకి ప్రోడక్ట్స్ ఇస్తారో వాళ్ళకి 60 to 90 daysలో పే చేసేవారనమాట. బట్ డీమార్ట్ మాత్రం 10 to 15 daysలోనే పే చేస్తుంది. సో ఇదొక ప్లస్ పాయింట్. అందువల్ల ఏం జరుగుతుంది, ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో దానికంటే కొంచెం తక్కువ వీరు ఎంతకైతే కొన్నారో అంతకే ఇస్తున్నారు డీమార్ట్ వాళ్ళు. సో ఈ విధంగా ఈ యొక్క స్ట్రాటజీతో డీమార్ట్ పైకి ఎదిగింది. సో బిగ్ బజార్ మాత్రం లోన్స్తో ఈ యొక్క అప్పులతో వెనకబడిపోయింది. ఇంకా మనం చూసినట్లయితే 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో కూడా ఈ యొక్క బిగ్ బజార్ ఏదైతే మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. 20,000 కోట్ల రూపాయల అప్పులో ఉండిపోయింది బిగ్ బజార్. ఇంకెప్పుడు అయితే మూసేశారు. సో చూసారా, స్ట్రాటజీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్కి మనం ఎప్పుడు రీచబుల్గా ఉండాలి. సో డీమార్ట్ విషయంలో ఏం జరిగిందో చూద్దాం. సో తను ఒక సాధారణమైన వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అండ్ ఎప్పుడు కూడా తను వైట్ షర్ట్స్ వైట్ కాస్ట్యూమ్స్ మాత్రమే వేసుకుంటారు. రాధాకృష్ణ దమాని గారు అండ్ ఇండియాస్ సెకండ్ రిచెస్ట్ పర్సన్గా తను మంచి పేరు అయితే ఇప్పుడు తెచ్చుకున్నారు. అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అయితే తన స్ట్రాటజీ చూద్దాం. చూడండి, సో నిరుపేదలు అట్లాగే నిత్యావసరమైనటువంటి వస్తువులు మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా తను ఒక స్ట్రాటజీని ప్లే చేశారు. సో ఆ స్ట్రాటజీ అనేది బాగా యూజ్ అయింది. అండ్ తను ఏం చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఊరికి సపోజ్ ఒక సిటీ ఉందనుకోండి, సిటీ అవుట్స్కట్స్లో కానీ లేదంటే ఆ ప్లేసెస్ ఎక్కడైతే కొంచెం అంత ఎఫోర్డబుల్గా లేని ప్లేసెస్లో తీసుకోకుండా కొంచెం ఎఫోర్డబుల్గా ఉండేటువంటి ప్లేసెస్లో ల్యాండ్ కొనేసుకున్నారు. సో ఓన్ ల్యాండ్స్ ఉండడం వలన అండ్ అది ప్లస్ పాయింట్ అయింది. సో ఏదైనా ఆర్థిక మాన్యం వచ్చినా కూడాను వాళ్ళకి ఎలాగో రెంట్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి సో అది కలిసి వచ్చిందని చెప్పొచ్చు డీమార్ట్కి. అండ్ సెకండ్ వచ్చేసి కస్టమర్స్కి ఆఫర్స్ ఎందుకు ఇస్తున్నారని చెప్పి అందరికీ డౌట్ ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి ఓన్ ప్లేసెస్. నెంబర్ 2 వచ్చేసి డీమార్ట్ వాళ్ళు ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి 10 నుంచి 15 రోజుల్లోనే డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కానీ రిలయన్స్ జియో మార్ట్ ఇప్పుడు వచ్చింది కదా, జియో కానీ తర్వాత ఈ యొక్క బిగ్ బజార్ వాళ్ళందరూ కూడా 60 నుంచి 90 రోజులు పట్టేది. సో ఇందువల్ల ఏంటంటే రైతులందరూ కానీ తర్వాత వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి కాంట్రాక్టర్స్ అందరూ కూడాను డీమార్ట్ వైపే మక్కువ చూపారు. ఎందుకంటే ఆన్ టైం డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం తగ్గినా కూడా ఇవ్వడం జరిగింది డీమార్ట్కి. సో ఎక్కువ మగ్గు చూపారు. అదేవిధంగా ఆ యొక్క రేట్ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నారు డీమార్ట్ అదే ప్రైస్కి ఖచ్చితంగా 10 to 15% ఆఫ్ ఆఫర్తో డిస్కౌంట్తో మార్కెట్లో వచ్చే ప్రైస్ కంటే కూడాను 10 to 50% తక్కువ రేట్తోనే డీమార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకనేసే ప్రజలందరూ కూడాను డీమార్ట్ వైపు అట్రాక్ట్ అవుతూ వెళ్తున్నారు. ఈ విధంగా సక్సెస్ బాటలో పడ్డారు అండ్ సక్సెస్లో ఉన్నారు. సో కాంపౌండ్ గ్రోత్ అంటే ఏంటి అంటే 10 రూపాయల నుంచి 100 రూపాయలకి వెళ్ళడానికి చాలా టైం పడితే బట్ 100 రూపాయల నుంచి 1000 రూపాయలు వెళ్ళడానికి మాత్రం చాలా తక్కువ టైం పడుతుంది. సో దీన్ని కాంపౌండ్ గ్రోత్ అంటారు. ఇది మాత్రం డీమార్ట్ బాగా ఇంప్లిమెంట్ చేసింది. అట్లాగే వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్స్తో మాత్రమే ఈ యొక్క డీమార్ట్ ఎక్స్పాన్షన్ చేసింది. సో అందువల్ల చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది డీమార్ట్. బట్ అప్పులోనే కూరుకుపోయింది. ఒక ప్రాపర్ స్ట్రాటజీ లేక లోన్స్ తీసుకొని ఈ యొక్క బిగ్ బజార్. కానీ ఒకనొక టైంలో కోవిడ్ టైంలో 2022లో అమెజాన్ వచ్చింది. 14% ఆఫ్ షేర్స్ని తను తీసుకుంటాను అని చెప్పింది. ఎవరికి? బిగ్ బజార్కి. బట్ బిగ్ బజార్ ఏం చేసిందంటే రిలయన్స్ జియో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి నేను ప్రాపర్టీస్ కొన్ని 1600 crores ఐ థింక్ సో వాటిని అమ్మేస్తానని చెప్పి అమెజాన్కి చెప్పకుండా బిగ్ బజార్ వాళ్ళు ఒక ఒప్పందం తెచ్చుకున్నారు. సో ఈ ఒప్పందం బెడ్స్ కొట్టింది బిగ్ బజార్కి. సో ఆల్రెడీ స్ట్రాటజీస్ అన్నీ తప్పుడుగానే వచ్చాయి. ఈ యొక్క స్ట్రాటజీ వల్ల ఇంకా బెడ్స్ కొట్టింది బిగ్ బజార్కి. సో అప్పుడు ఏమైంది, అమెజాన్ వెళ్ళి సింగపూర్లో కోర్టు కేసేసింది. సో ఆ కోర్టులో అమెజానే గెలిచింది. అండ్ దానివల్ల కనీసం ఎవరైతే ఈ యొక్క బిగ్ బజార్ని కొంటామో అనుకున్నారో వాళ్ళు కూడా ముందుకు రాలేదు. సో దిస్ ఇస్ హౌ వాళ్ళ జర్నీ అనేది సాగిందని చెప్పాలి. ఇదంతా మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇదొక కేస్ స్టడీగా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో బిజినెస్ వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇంకేమైనా స్ట్రాటజీస్ ఆర్ ఎల్స్ బిజినెస్ ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి కామెంట్ రూపంలో. అట్లాగే మీరు డీమార్ట్కి వెళ్తారా, బిగ్ బజార్కి వెళ్తారా, రిలయన్స్కి వెళ్తారా, ఏ మార్కెట్కి వెళ్తారో కూడా కామెంట్లో పెట్టండి. సో దాన్ని బట్టి ఏంటి అంటే ఎవరైతే రీటైలర్స్, ఎవరైతే చిన్న మార్కెట్ హోల్డర్స్ ఉన్నారో, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఉంటారో, సో ఎందుకు డీమార్ట్ ప్రజలందరూ వెళ్తున్నారో, ఒకవేళ మీరు కనుక డీమార్ట్కి ఎందుకు వెళ్తున్నారో ఆ మెసేజ్ కూడా పెట్టినట్లయితే సో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చిన్న వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఓకే, కస్టమర్కి ఇది బాగుంటుంది, సో కస్టమర్కి ఇది ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి నేనైతే కోరుకుంటాను. ఇంకా ఇట్లాంటి బిజినెస్ అప్డేట్స్ నేను మీకు ముందు చాలా ఇవ్వబోతున్నాను. యాజ్ వెల్ యాజ్ మీకు కూడా నచ్చిన ఏదైనా కంటెంట్ ఉంటే
కూడా యూ కెన్ కామెంట్. సో దాన్ని నేను రీసెర్చ్ చేసి మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు ఒక స్పెషల్ కేస్ స్టడీ లాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి స్పెషల్ కేస్ స్టడీ ఆఫ్ బిగ్ బజార్ అండ్ డిమార్ట్. మరో స్పెషల్ కేస్ స్టడీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే దీనికి సంబంధించి బిజినెస్ మీరు ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా, బిజినెస్ కోర్స్ ఏమైనా నేర్చుకోవాలనుకున్నా కూడా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.